నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ప్రభుత్వాలు తమ ఆదాయ వనరులను సమకూర్చుకోవడం కోసమని ముఖ్యంగా ప్రజల బలహీనతల మీద ఆధారపడి చేసుకుంటున్నారనేటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇదేంటంటే మెయిన్గా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ పార్ట్స్లో ఈ లిక్కర్ మీద విధించేటువంటి ఈ డ్యూటీలు కానీ లేకపోతే ఇది కానీ, సో ఎక్కడైతే డబ్బు బాగా విచ్చలవిడిగా కనబడుతుందో అక్కడే పెద్ద పెద్ద స్కామ్లు జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీని మీద నేషనల్ లెవెల్లో పెద్ద స్కామ్ జరిగింది. దాని మీద ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో తెలుగుదేశం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ మీద, అది ఒక 4,000 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఈ సిట్ కూడా దాని మీద ఒక నివేదిక ఏర్పడింది. సిట్ వాళ్ళు మటుకు ఈ మాట పకడ్బందీగా ఎక్కడెక్కడ జరిగింది ఇదంతా కూడా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో మనం చూసుకుంటే మెక్డోవెల్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రాండ్. ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు మాగంటి సుబ్బరామిరెడ్డి గారు ఆయన ఒంగోలు నుంచి చేసి ఉన్నప్పుడు ఈయన అడిగారు, మాకు ముడుపులు చెల్లిస్తావా లేదా అంటే, లేదు ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇట్లాంటివన్నీ కుదరదంటే వాళ్ళు వైండప్ చేసుకోవాల్సి వచ్చింది ఆ బ్రాండ్ ప్రొడ్యూస్ చేసేవి. ఇంకా జగన్ గారు తన పందాలో అందరికీ లైసెన్స్లు ఇవ్వడము, ఇది చేయడము, దీని మీద ఈ ఆఫర్ సెల్ఫ్ ఫర్ సేల్ ఆ విధానాన్ని చేసి, అఫ్కోర్స్ దాని మీద మనం చదువుతున్న కొద్దీ మన బ్రెయిన్ చాలా కరప్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అట్లా అంత హీనంగా అంటే హేయనీయంగా దీంట్లో ముడుపులు జిల్లాయి. రోజుకి ఇన్ఫ్యాక్ట్ 50 to 60 కోట్ల రూపాయల ముడుపులు ప్రతి నెలకి పొలిటికల్ దీనికి వెళ్ళాయని చెప్పేసి ఉన్నాయి. దేనికి వెళ్ళాయనేది వీళ్ళు సిట్టు వాళ్ళు నిగ్గు తీర్చారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ముఖ్యంగా ఈ మిథున్ రెడ్డి అని ఎంపీ ఉన్నారు కదా, ఆయన చేసిన వాంగ్మూలం మీద దీని మీద ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో వేశారు. సో దాని మీద చాలా పెద్ద గందరగోళం అదంతా అవుతోంది. మరి ఈ లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డికి అసలు భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉండేటట్టు చేస్తుందా? ఎందుకంటే ఒకసారి అరెస్ట్ అయ్యి ఇండిక్ట్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళు అంటే రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనంటే ఇంకా వాళ్ళ జీవితం అంటే రాజకీయ ఇదైపోతుంది. సో దీని మీద మీ యొక్క స్పందన ఎట్లా, అంటే ఏం జరుగుతోంది ఏమిటంటే చెప్పండి. మొట్టమొదటిది, ఈ పార్టీ ఇన్ పవర్ ఎక్కడున్నా కానీ జనరల్గా ఎలక్షన్ ఫండ్కు ఏ రకంగా మనం డబ్బులు సమకూర్చుకోవాలనే దాని మీద చాలా థింకింగ్ నడుస్తూ ఉంటుంది. దీనికి 3-4 ఏరియాస్ బాగా అమెనబుల్గా ఉంటాయి. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టి 1,000 కోట్లు దాంట్లో కాంట్రాక్టులు తనకు కావాల్సిన వాళ్ళ నుంచి ఇచ్చి వాళ్ళ ద్వారా కిక్ బ్యాక్లు తీసుకోవటం ఒక పెద్ద విధానం. రెండోది రియల్ ఎస్టేటు, భూముల మీద భూములు ప్రభుత్వ భూములు వాటి మీద పంచాయతీలు నడిపి దాంట్లో డబ్బులు చేసుకోవటం ఒకటి. మూడోది లిక్కర్ మొదటి నుంచి కూడా డబ్బులు. కానీ ఇది ఏంటంటే ఏమంటారంటే అది మాంసం తిని బోన్ల భూమికల దండ వేసుకొని మెళ్ళలో వేసుకొని తిరిగారంటారే, అట్లా ఉంది ఈయన పరిస్థితి. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో సటిల్నెస్ లేదు, ఒక లెవెలు లేదు, ఈజీగా దొరికిపోయేటట్టుగా చేసుకున్నాడు. సో ఐ థింక్ ఈ స్కామ్ నుంచి పడడు, చాలా కష్టం. చూద్దాం. లాస్ట్ టైం హోతలో కూడా మనం దీని గురించి ఎగ్జామిన్ చేసాం. ఫస్ట్ థింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక కమిషనర్ ఎక్సైజ్ పోస్టు, చాలా సీనియర్ పోస్టు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ హోల్డ్ చేసేటటువంటి పోస్ట్ను, చాలా హేమాహేమీలు చేసినటువంటి పోస్ట్ను ఒక అనామకుణ్ణి, ఒక ఇన్ఫర్మేషన్ సర్వీస్ వాడిని తీసుకొని వచ్చి పెట్టడం ఫస్ట్. అది స్ట్రాటజీగా తన కోసం చేసుకున్నాడు. చేసిన తప్పు ఇంతే, దొరికిపోవటానికి అవకాశాలు ఏందని. ఇప్పుడు ఎట్లా సీజన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే
కొంత కరప్షన్ ఉన్న ఇంత కరప్షన్ ఎడిదిరిగి టాలరేట్ చేసి ఉండేవాడు కాదు, వాడు బయటకు వచ్చి ఉండేవాడు. అది అఫీషియల్గా ఆన్ ఫైల్ సరిగ్గా ఉండేటట్టు మేనేజ్ చేసుకొని ఏదో కొంత ఇచ్చేసి ఉండేవాడు. అటువంటి డిఫెన్స్ లేకుండా చేసుకున్నాడు ఫస్ట్ థింగ్. సెకండ్, దీన్ని మొదటి నుంచి ఈ స్కీమే మాకు డబ్బులు చేసుకోవడానికి కావాలన్నట్టే రన్ చేశారు. మిగిలిన అన్నిటికీ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ఉన్నప్పుడు దీనికే క్యాష్ పేమెంట్సే పెట్టడం అంటే అర్థమైంది. సో దట్ ఈస్ అనదర్ ప్లేస్ వేర్ కాన్షియస్గా దీన్ని ఒక యానిమల్ కింద మిల్చింగ్ డిపార్ట్మెంట్ కింద పెట్టారనేటటువంటిది అర్థమవుతున్నది. మూడోది, హ్యాండ్లింగ్ అంతా తనకు కావాల్సినటువంటి 4-5 ద్వారానే చేశారు. అంతా అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చూసుకొని పెద్ద ఇదే చేశాడు. అన్నిటికీ మించి కొన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, స్పూరియస్ లిక్కర్ అని చెప్పుకోవడానికి వీల్లేనటువంటి బ్రాండ్స్ను పక్కన పెట్టేసి స్పూరియస్ లిక్కర్కు సంబంధించినటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు. దీనివల్ల హెల్త్ దెబ్బతింది. చాలా లార్జ్ స్కేల్లో ఇది రీజనబుల్లీ గుడ్ బ్రాండ్ ఏది ఆంధ్రాలో అవైలబుల్గా లేకుండా పోయింది. ఇక్కడి నుంచి ఆవిడ తీసుకుపోయేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసేసారు. చేస్తే అది స్మగ్లింగ్ కింద వచ్చేటట్టుగా. సో హారిబుల్గా మేనేజ్ చేసి ఏమంటానంటే, అది ఇందా చెప్పినట్టు, నేను మాంసం తింటాను, బొమ్మికల దండ మెళ్ళలో వేసుకొని తిరుగుతానంటే దొరకేం చేస్తారు. సో నువ్వు ఎంత ఆలోచించి చేసినా సీరియస్గా సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంత లూప్ హోల్స్తో చేసినటువంటి విధం బయటపడకపోవటం అనేటటువంటి ప్రశ్నే ఉండదు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయినాడు. అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్పోజ్ అయినాడు, దానివల్లనే ఓడిపోయినాడు. ఈమె కవిత కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇంకోటి అక్కడ ఐ థింక్ ఇప్పుడు జార్ఖండ్లోనూ ఎక్కడో నడుస్తూ ఉంది ఇంకో లిక్కర్ స్కామ్. ఇది ఆంధ్రా లిక్కర్ స్కామ్ వాటన్నిటిని మించిపోయింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఆయన దాకా వచ్చేస్తుంది. ఇంత విచ్చలవిడిగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఓపెన్గా ఎక్స్ప్లాయిటేషను, మనీ మేకింగు చేసేటటువంటి ఎవరు కూడా ఎక్కడో ఒక చోట ట్రైల్ ఆఫ్ ఎవిడెన్స్ వదులుతారు. ఆ ట్రైల్ ఆఫ్ ఎవిడెన్స్ని పట్టుకుంటూ పోతే మెయిన్ ఫెలో నెక్కు కూడా చుట్టుకుంటుంది. ఇక దీనివల్ల ఇండిక్ట్ అవుతాడా, రాజకీయంగా ఫ్యూచర్ పోతుందా? మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థకు సంబంధించిన దురదృష్టం ఏంటి అంటే, అక్కడ డిలేస్ వల్ల వీళ్ళందరూ సేవ్ అవుతున్నారు. ఇప్పుడు 2004-2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి అవకతవకలకు కిక్ బ్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయనే కదా 2009, 10, 11 ప్రాంతంలో కేసులు పెట్టింది. ఆ కేసుల్లో ఇంతవరకు కన్విక్షన్ వచ్చిందా? ఇప్పుడిప్పుడే అవి ఛార్జ్షీట్లు పడి ఆర్గ్యుమెంట్ స్థాయికి వచ్చాయి. వాటికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఒక డికేడ్ ఓల్డ్ కేసు, డికేడ్ ఎక్కడ, మోర్ దాన్ డికేడ్, 2 decades ఓల్డ్ కేసుల్లోనే కన్విక్షన్ రాలేదు. ఒక టర్ము చీఫ్ మినిస్టర్గా చేయటం కూడా అయిపోయింది. ఇప్పుడిప్పుడు మొదలవుతున్నది. దీంట్లో ఇప్పుడు మళ్ళా ఛార్జ్షీట్ వేయాలి. ఛార్జ్షీట్ తర్వాత కింద కోర్టులో ట్రయల్ జరగాలి, కింద కోర్టులో కన్విక్షన్ రావాలి, దాని మీద హైకోర్టుకు అప్పీలు, హైకోర్టులో ఆర్గ్యుమెంట్లు, సుప్రీంకోర్టుకు అప్పీలు, సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్లు, కన్విక్షన్. చూచాం కదా జయలలిత కేసు, ఆమె చనిపోయిన తర్వాత కన్విక్షన్ ఇచ్చారు. సో దీనికి కన్విక్షన్ వచ్చి రాజకీయంగా దెబ్బతింటాడని నేను అనుకోవట్లేదు. బట్ ఇది పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ అయ్యి ప్రజల్లో ఇదేంటి ఇంత కొంత కరప్షన్ అంటే సరే, ఇది ఇంత కరప్షన్ అనేటటువంటి ఫీలింగ్ వచ్చి రిజెక్ట్ చేస్తే పోవాల్సిందే. కానీ ఈ స్కామ్లో కన్విక్షన్ వచ్చి పొలిటికల్గా మార్జినలైజ్ అయిపోతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లుసుకులు అంతా ఇదిగా ఉన్నాయి. ఎవరిని కూడా ఇంత మటుకు కన్విక్ట్ అయ్యి దానివల్ల నష్టపోయినటువంటి వాడు ఒక లలూ ప్రసాద్ యాదవ్, అది 20 ఏళ్ల తర్వాత మంచిగా 2-3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా చేసి అంత అనుభవించిన తర్వాత కన్విక్ట్ అయినాడు. మేబీ అట్లాగే అవుతాడేమో ఇక్కడ కూడా
చూడాలి. బట్ స్కామ్ మాత్రం సాధారణమైనటువంటి స్కామ్ కాదు, పెద్ద ఎత్తున చాలా అందరూ ఇన్వాల్వ్ అయిన చేసినటువంటిది. తప్పకుండా ఈయన నెత్తికి చుట్టుకుంటుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల కూడాను దీనివల్ల డబ్బు సంగతి అయితే మీరు ఇందాక చెప్పినట్టు అనేక మంది హెల్త్లు బాగా దెబ్బతిన్నాయి, కిడ్నీసు తర్వాత ఇవి అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇన్ఫ్యాక్ట్ దీని ఇంపాక్ట్స్ అంతా నెమ్మదిగా బయటకు వస్తాయి, చూద్దాం మరి.